ఈ కరెంట్ బిల్ ఛార్జెస్ కూటమి ప్రభుత్వం వచ్చినాక బాగా పెంచేసింది, అది ఇది అని చెప్పేసి అని బాగా కూటమి ప్రభుత్వం మీద బాగా బురద జల్లుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ట్రూ అప్ ఛార్జెస్, ఎఫ్పిపిఏ ఛార్జెస్, ఎఫ్పిపిసిఏ ఛార్జెస్. ఈ ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ అనగా ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్. అంతకుముందు 2014 నుంచి 2019 వరకు బాబు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 30 ఏళ్ళకి మాకు కరెంటు ఈ తక్కువ రేటుకే 30 ఏళ్ళకి బాండ్ రాసుకున్నారు. అది రాసుకుంటే ఈ 2019లో జగన్ వచ్చిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ లో తెచ్చి మనం ఎందుకు ఉంచాలి అనే ఒక ఇత్తు మన సైకో మైండ్ సెట్ కదా, అది ఒక ఇత్తు దాన్ని రద్దు చేశాడు. దాన్ని రద్దు చేసి ఇంకో దానికి ఇచ్చేస్తే అప్పుడు మనకి రేట్ ఎక్కువ పడుతుంది. అప్పుడు వాళ్ళ దగ్గర ఒక రేటు కొని కన్స్యూమర్స్ కి మన ప్రజలకి చాలా తక్కువకి ఇచ్చారు. వాళ్ళ దగ్గర కొన్నది ఒక రేటుకి, మనకి ఇచ్చింది తక్కువ రేటుకి. సో ఈ ఏపీ ఆర్ఈసీ వాళ్ళు, ఏపీ రెగ్యులేటరీ ఎలక్ట్రికల్ కమిషన్ వాళ్ళు కోర్టుకి వెళ్లారు. ఇది పరిస్థితి బాగా లాసుల్లో ఉంది అని చెప్పేసానంటే వాళ్ళు ఏమన్నారంటే అయితే స్టేట్ గవర్నమెంట్ కట్టడం లేదా ఆ భారం కన్స్యూమర్స్ మీద నెల ఇన్స్టాల్మెంట్ లెక్కన వేయటం అని చెప్పేసి అనేసారు. ఇదిగోండి ఆ ఇన్స్టాల్మెంట్ లో భాగంగానే ఇక్కడ ట్రూ అప్ ఛార్జెస్ చూడండి, 36 నెలలకు గాను మనం 33 నెలలు కట్టాం. అంటే ఇది ఎప్పటి నుంచి వస్తుంది 33 నెలలు అంటే? ఇంకోటి ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ 6వ తారీఖు 8వ నెల 2022 అంటే ఎప్పుడు కడుతున్నాం మనం ఇప్పుడు? ఇంకోటి దాని కింద ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ 5వ నెల 2023 అది ఎప్పుడు కడుతున్నాం మనం? ఇంకోటి ఎఫ్పిపిఏ ఛార్జెస్ 2వ నెల 2025 అంటే మొన్న ఫెబ్ అంటే 24ది మనం ఆల్రెడీ కట్టేశాం. సో ఇప్పుడు మనకి 2025 ఇప్పుడు మనకి వేస్తున్నారు. ఎందుకంటే మన ఈ జగన్ చేసిన పనికే ఇప్పుడు దీంట్లో నీతి ఏంటంటే, నేను చెప్పే నీతి ఏంటంటే, ఫ్యాన్ వేసాం కదా, ఫ్యాన్ చూడండి ఏం కావాలి ఎంత స్పీడ్ తో తిరుగుతుందో. ఫ్యాన్ ఆపాం చూడండి ఆగిందా. దీంట్లో నీతి అదే, ఫ్యాన్ వేయం కావాలని తిరిగినంత స్పీడ్ గా ఫ్యాన్ ఆపంగానే ఆగదు.